హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ మను వ్లాగ్స్. హాయ్ అందరికీ. మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సొరకాయ పాయసం తయారు చేసుకున్నామండి. మా సిస్టర్ గారు వచ్చింది. ఈరోజు సొరకాయ పాయసం చేస్తుందండి. తింటే బాగుంటారండి. వాటికి కావలసిన పదార్థాలు: బియ్యం 3 గిద్దలు, పాలు 1/2 లీటరు, సొరకాయ ఈ మొక్క సరిపోద్దండి, ఇంత మొక్క సరిపోద్ది. ముక్కలు చేసుకున్నాము, సొరకాయ ముక్కలు, యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, 1 కేజీ బెల్లం, నెయ్యి, వీటికి కావాల్సిన పదార్థాలండి. వీటితో ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి సొరకాయ పాయసం. 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు, నీళ్ళు, కాయల పాలండి, కాసినవి కావు. పావులేట్లు ఎసురు పెట్టుకోవాలండి. వేసుకున్న సొరకాయని మ్యాష్ చేసుకోవాలండి. చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని ఏదైనా నీళ్లు మిగిలితే ఆ ఎసురులోనే పోసుకోవాలండి. ఏదైనా మిగిలిన నీళ్ళు ఈ ఎసురులోనే పోసుకోవాలండి. సగం పాలు పోసుకున్నాము కండి, ఇప్పుడు సగం పాలు ఈ పిండిలో కలుపుకోవాలండి. ఇందాక నానబెట్టుకొని ఇలా పిండి చేసుకున్నామండి. అసక్కున్నాను. చూడండి, ఇలా కలిపిన పిండి పాలతో కలిపానండి. పిండి చక్కగా పాలతో పిండి కలిపి ఇందులో పోసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ బెల్లం వేయాలండి. కొంచెం కొంచెంగా కేజీ బెల్లం అండి. 1 కేజీ బెల్లం వేసి తిప్పుకోవాలి. ఇలాచి పౌడర్ అందరూ వేసుకోవాలండి. అప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కలిపి వేయించుకున్న వాటిని ఇలాచి పౌడర్ కూడా వేసామండి. ఇవి కూడా పోసేసుకోవాలి. ఇలా ఇది సొరకాయ పాయసం అండి. సొరకాయ పాయసం ఇలా చేసుకోవాలి. ఏంటండి, 1 చిటికెడు సాల్టు, కొంచెం పైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి. ఒకసారి కొంచెం సాల్టు, కొంచెం పైన నెయ్యి వేసుకొని మళ్ళీ తిప్పుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు మా ఇంట్లో సొరకాయ పాయసం రెడీ అయిందండి. ఇవాళ మా చెల్లెలు వచ్చింది, అందువల్ల ఇవాళ మా చెల్లెలు ఇవాళ సొరకాయ పాయసం చేసింది. మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.